ఒక వ్యక్తి యొక్క భూత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే, అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. అటువంటి గురుదేవుల యొక్క కాలజ్ఞానం అంటే మనమందరం అనుకుంటాం, వింతలు విశేషాలు విశ్వ ప్రళయానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. వింతలు విశేషాలు విశ్వ ప్రళయాలు ఉండవచ్చును, కానీ స్వామివారి యొక్క కాలజ్ఞానం అంటే కేవలం వింతలు విశేషాలే కాదు, ఇది విశ్వభవిత. కానీ గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఇలాంటి వింతలు విచిత్రాల యొక్క సంహారం కూడా అధికంగానే ఉంటుంది. అటువంటి వాటి గురించి ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తాడిపత్రి నందు మేక మాట్లాడేను, గోలుకొండ నందు కొంగ మాట్లాడును, ఉరవకొండ నందు కోటి మాట్లాడును, మేక కడుపు నుండి మనిషి పుట్టేను. అంటే ప్రకృతి ధర్మాలకి విరుద్ధమైనటువంటి వికృతిలో మనుషులు మాటలాడేటువంటి రీతిగా కొన్ని జంతుజాలాలు మాటలని సంభాషించటం, ఇది చాలా అరుదు. కానీ గురుదేవులు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? తాడిపత్రిలో ఒక మేక మనిషిలాగా మాట్లాడుతుందని, గోలుకొండలో కొంగ మాట్లాడుతుందని, ఉరవకొండ మరియు కొత్తకోటలో కోడి మాట్లాడుతుంది. ప్రత్యేకించి మనిషి గర్భంలో పుడితే ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. మేక గర్భాన నుండి మనిషి జన్మించి చాలా సందర్భాల్లో ఈ విషయాల్ని మనం చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో జన్యుశాస్త్రాన్ని అనుసరించి చూస్తే ఉత్పరివర్తనాలనేటువంటి ప్రక్రియల ద్వారా ఒక జంతువు సహజ గర్భంలో దానిని పోలనటువంటి వేరొక దేహం లేదా వేరొక ఆకారంలో పుడితే ఉత్పరివర్తనాల వల్ల ఇలాంటివి జరిగాయి అని మనం అనుకుంటూ ఉంటాం, తెలియజేసుకుంటూ ఉంటాం. మరి స్వామివారు చెప్పినటువంటి కాలజ్ఞానాన్ని అనుసరించి చూస్తే కొన్ని రకాలైనటువంటి ఉత్పరివర్తనాల వల్ల ఇలాంటి జంతుజాలాలు మేక నుండి కూడా మనిషి పుట్టేటువంటి పరిస్థితి ఎలా వస్తుంది? విజ్ఞాన శాస్త్రాన్ని కూడా అంతుచిక్కనటువంటి ప్రశ్న. కొన్ని జంతువులు, ప్రత్యేకించి కొన్ని రకాలైనటువంటి పక్షులు సహజ సిద్ధమైనటువంటి శబ్దాలను చేస్తూ ఉంటాయి, కానీ మనుషులను పోలినటువంటి మాటల్ని అవి ఎలా నేర్చుకుంటాయి? ఆ విధంగా జరగటం ఇది సాధ్యమేనా అంటే అసాధ్యం. కానీ గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పారు, కొంగ మాట్లాడుతుంది, మేకపోతు మాట్లాడుతుంది, కోడి కూడా మాట్లాడుతుంది. ఇటువంటి వింతలు విచిత్రాలు విశ్వ ప్రళయాలన్నీ కూడా సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో ఉన్నాయి. కాబట్టి ఎన్నో వింతలు విచిత్రాల యొక్క సమాహారంగా కాలజ్ఞానాన్ని మనం అభివర్ణిస్తూ ఉంటాం. మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పారు గురుదేవుల కాలజ్ఞానంలో. ఇక్కడ వెంకన్న గుడిలో 1000 వింతలు జరిగేనగా, పుష్పవర్షము జాము కాలమున కురిసేనగా, ఎప్పుడూ కనరాని ఆ పూలు తాకిన అవి తేలై కుట్టేను నమ్మండగా. ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి క్షేత్రం కలో వెంకట నాయక, ఈ కలియుగానికి శ్రీనివాసుడు వెంకటేశుడు ప్రత్యక్షమైనటువంటి దైవం. అటువంటి స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఎన్నో వింతలు విచిత్రాలు సంభవిస్తూ ఉంటాయి. ఒక్క జాముపాటు స్వామివారి యొక్క గర్భాలయంలో పుష్పాల యొక్క వర్షమే కురుస్తుంది. ఆ శ్రీనివాసుని వెంకటేశ్వరుణ్ణి అద్భుతమైనటువంటి స్థితిగతుల్లో దేవతలందరూ కూడా పుష్ప వర్షాన్ని కురిపించి స్వామివారిని పూజించే ప్రయత్నాన్ని చేస్తారు. ఎప్పుడూ కనరాని ఆ పూలు అంటే భూమండలం మీద ఎక్కడా కూడా ఉద్భవించని మనోహరమైనటువంటి ఆ పూలని కొంతమంది అమాయకులు తాకటం. ఈ పుష్పం ఏమిటి, ఎక్కడి నుండి వచ్చింది, ఈ పుష్పాలు ఎక్కడి నుండి లభిస్తాయి అన్నటువంటి ఉద్దేశం చేత, ఏదో పరిశోధన చేయాలన్నటువంటి క్రమం చేత ఆ పుష్పాలని ఎవరైతే తాకుతారో అవి తేలై కుడతాయి, విచిత్రవంతమైనటువంటి బాధకి కారణమవుతాయి. కాబట్టి గురుదేవులుగా చెప్పినట్టు
స్వామివారి యొక్క కాలజ్ఞానంలో ఎన్నో వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో గర్భాలయంలో జరిగే పుష్పాల యొక్క వర్షంతో పాటు కొన్ని పక్షులు, కొన్ని రకాలైనటువంటి జంతువులు ఈ విధంగా ఎలాగా మాట్లాడతాయి? ఇది అసాధ్యమైనటువంటి అంశం కదా అని మనం అనుకుంటే, ఆ అసాధ్యాలు కూడా సుసాధ్యం అనుకునేటట్టుగా, ఎవరు ఊహించనటువంటి పరిస్థితిగా, విజ్ఞాన శాస్త్రం కూడా విశ్లేషణ చేయలేనటువంటి అద్భుతాలు, విచిత్రాలు ఈ ఇలలో జరగబోతున్నాయి. అంటే పక్షులు, జంతువులు కూడా తమకు సంబంధించినటువంటి ఎన్నో విషయాల్ని మాటల రూపంలో, చేష్టల రూపంలో, మనుషులు మాట్లాడినట్టుగా మనుష్య భాషలో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉండబోతుంది. జంతువులు కూడా భావ వ్యక్తీకరణ చేస్తాయి. అవి జంతువులు అనే కంటే కూడా యక్షులు, కిన్నెరలు, కింపురుషులు వంటి ఏ దైవీ శక్తులో, దైవగణాలో ఇలాంటి పక్షులు, జంతువులు, మనుషులు ఇలాంటి రూపాల్లో పృథ్వీ మీద అద్భుతమైనటువంటి వింతలు చేయటానికి రాబోతున్నాయి. ఎందుకు ఈ వింతలు జరుగుతాయి? ఎందుకు ఈ విచిత్రాలే సంభవన అవుతూ ఉంటాయి? ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయంటే, ప్రపంచంలో ఈ వింతలు, విచిత్రాలు ప్రకృతిలో జరుగుతుంది అంటే కారణం ప్రకృతి యొక్క బీభత్సానికి మనం కారణం కాబోతూ ఉన్నాం. ప్రకృతి విలయ తాండవం చేసి ధర్మాన్ని స్థాపించడానికి ఒక విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో నిర్ణయం తీసుకోబోతుంది. ప్రకృతి ప్రకోపించే ముందే ఇలాంటి ఎన్నో రకాలైన సంఘటనలు జరుగుతాయని గురుదేవుల యొక్క కాలజ్ఞానం సాంద్ర సింధు వేదం చెప్పినటువంటి అంశాన్ని మనం గుర్తెరగవచ్చు.